వెల్కమ్ వందనం నమస్కార్. ఈరోజు మనం డిఫరెంట్గా అటాక్ చికెన్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అరటాకు చికెన్ చేయడానికి మనకి కావాల్సిన వస్తువులు ఇవే. మనకు కావాల్సిన వస్తువులు చూసామంటే తీసుకున్నాము ఇవి. ఫస్ట్ ఆఫ్ 250 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చూసామంటే మనం కొంచెం పసుపు పొడి, a pinch of turmeric అండ్ చిల్లీ పౌడర్ మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. అండ్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి అండ్ లెమన్ ఈ మూడు కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టేసి మ్యారినేట్ అయిన తర్వాత మనం ఆయిల్ ప్యాన్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మసాలా రెడీ చేయబోతున్న అటాక్ చికెన్కి ఆనియన్స్ ఎర్రగడ్డలు యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకముందే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకునేయాలి. ఆ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని టొమాటోస్ యాడ్ చేయాలి. టొమాటోస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన పౌడర్స్, గరం మసాలా, చికెన్ మసాలా ఏదిగా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి. ఫైనలీ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నామా, మనకి మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలాతోనే మనం అటాక్ చికెన్ చేయబోతున్నాం. ఫస్ట్ అటాక్లో చికెన్ మసాలాని మనం యాడ్ చేసుకొని దానిపైన చికెన్ యాడ్ చేసుకొని మళ్ళీ చికెన్ పైన మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా యాడ్ చేసేసి ఒక థ్రెడ్ యూస్ చేసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి. ఒక పొట్లంలా కట్టేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మాకు పొట్లంలా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బోత్ సైడ్స్ ఒక 10 to 15 minutes మనం ఇలా ఫ్రై చేసామంటే ఆ అరటాకు బనానా లీఫ్లోని ఫ్రేగ్రెన్స్ మనకి ఆ చికెన్లోకి వెళ్తుంది అనమాట. ఇట్ విల్ బి సూపర్ టు ఈట్. కొత్త రకమైన చికెన్ టేస్ట్ చేయబోతున్నారు మీరు. మనకి కుక్ అయిపోయింది. ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాము. మై గాడ్, చాలా బాగా కుక్ అయింది. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దానికి ముందు వీడియో కోసం మనం దాన్ని గార్నిష్ చేయాలి. ఓ మై గాడ్, చూడడానికి యావరేజ్గానే ఉంది. తింటేనే మనకి దీని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ యదనాయలు తినేదానికి కూర్చొని ఉన్నాడు. ఓకే, వీడు తింటాడు. మనకి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. వీడు తినేసి ఏదో ఒక సోచ్ చెప్తాడు, కానీ మీరు నమ్మకండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. చూడండి, టెక్స్చరు బాగుంది చూడడానికి. మీరు ఇంట్లో ట్రై చేసేసి బాగుందో లేదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. స్పైసీ అంట. మీరు కారం ఎక్కువ వేసుకుంటే స్పైసీ వస్తుంది, లేదంటే జ్యూసీ వస్తుంది. ఓకే గైస్, బాయ్ బాయ్.